హలో గైస్, నేను సరికొత్త బిర్యానీతో మన ముందుకైతే వచ్చాను. బిర్యానీ అయితే కాదు, ఇది బగారా రైస్. దీన్ని చూడగానే మీరు ఎగ్జాక్ట్ గా ఏం గుర్తొచ్చిందో నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీ అందరికి సత్యబాబు బిర్యానీ గుర్తొచ్చింది కదా, సేమ్ సత్యబాబు బిర్యానీ లాంటిది అనమాట. అది కాదు, కాకపోతే నేమ్ చేంజ్ చేశారు. సేమ్ అలాంటి రెస్టారెంట్ మనం ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. పైగా సండే రోజు నాకైతే నాన్ వెజ్ తిని చాలా రోజులు అవుతుంది అనమాట. అంటే కామెంట్లలో వేసుకోమాకండి, కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇది లొకేషన్ విషయానికి వస్తే మన కామనేన్ ఉంది కదా, దాన్ని దాటిన తర్వాత ఎల్బీ నగర్ కు మధ్యలో ఉంటది చిట్టిబాబు బిర్యానీ అని. మన ఎల్బీ నగర్ లో రీసెంట్ గా స్టార్ట్ చేయారనమాట. 1 month కూడా అవ్వట్లేదు ఆల్మోస్ట్ నాకు తెలిసి. సేమ్ సత్యబాబు బిర్యానీ ఎలా ఉంటుందో అలాంటి ప్రైసెస్ ఉన్నాయి ఆ ఫీజులు చూడగానే. రేట్లు మాత్రం కాస్త ఎక్స్పెన్సివ్ అనిపించాం అనమాట. చూద్దాం మనం టేస్ట్ చేసి. 203 నుంచి 300 మధ్యలో ఉంది కదా, ఓకే వర్తబుల్ అవుతా లేదా టేస్ట్ కి ఆ ప్రైజెస్ అనిపించి చూద్దాం. నేను మా ఫ్రెండ్ తో పాటు అయితే వచ్చాను అనమాట. నేనైతే ఫుల్ జాయింట్ బిర్యానీ తీసుకున్నాను. బగారా రైస్ ఒక బాయిల్డ్ లెగ్ తో పాటు ఇచ్చాడనమాట. రూమ్ కి అయితే వచ్చేసి ఒకసారి ఓపెన్ చేద్దామని చూసాను. నేను మా ఫ్రెండ్ తో పాటు ఉన్నాను. మా ఫ్రెండ్ అయితే ఏం తినలేదు, నేను ఒక్కనైతే తెచ్చుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 280 రూపీస్ చార్జ్ చేశారనమాట. 280 రూపీస్ వర్తబుల్ అవుతుందా లేదా చూద్దాం. ఇక ఓపెన్ చేసి చూసినట్లయితే ఒక ఫుల్ జాయింట్ బిర్యానీ, ఒక బాయిల్డ్ ఎగ్, దాంతో పాటు రైస్ క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు. బాగా బాస్మతి రైస్ కదా, బగారాతో చేసింది అనమాట. 2 persons అయితే సఫిషియెంట్ గా సరిపోద్ది అనమాట. నాలాగా ఎక్కువ తినేటోనికి మాత్రం ఒక్కనికే సరిపోద్ది. 280 రూపీస్ కి అయితే వర్తబుల్ భయ్యా. 280 నుంచి 300 రూపీస్ వరకు పెట్టొచ్చు అనిపించింది. టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు గైస్, చాలా బాగా నచ్చింది అనమాట నాకు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది నోటిఫికేషన్ ఆన్ చేయట్లేదు, కొంచెం నోటిఫికేషన్ ఆన్ చేస్తే మీకు అందరికి వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.